హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ గుంత పొంగడాలు. ఈ గుంత పొంగడాలు చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లోపల సాఫ్ట్గా బయట చాలా క్రిస్పీగా ఉంటాయండి. లేట్ చేయకుండా ఇలా తయారు చేసుకుందామో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పుని వేసుకోవాలి. ఇంకో బౌల్లోకి ఒక కప్పుకి 3 కప్పుల బియ్యంని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల బియ్యంకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నీళ్ళని వంపేసి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక వీటిలో మళ్ళీ నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేశాక క్యాప్ పెట్టేసుకొని 3 to 4 అవర్స్ పాటు నాననివ్వాలి. ఇలా 3-4 గంటల తర్వాత బియ్యం చూడండి చాలా బాగా నానిపోయాయి. పప్పు కూడా ఇలా బాగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళని వంపేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక క్యాప్ తీసి చూస్తే పిండి ఇలా పులిసిపోయి ఉంటుంది. చూడండి పిండి ఎలా బాగా పులిసిపోయిందో వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది మీకు. ఇదే బ్యాటర్తో మనం మసాలా దోశని, ఊతప్పని, నార్మల్ దోశని ఇలా 4-5 రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు. ఇలా ఒకేసారి బ్యాటర్ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 వీక్ వరకు ఇలాగే టిఫిన్స్ చేసుకోవచ్చు. అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు పొంగడాల కోసం ఒక బౌల్ తీసుకొని మనకి కావలసినంత పిండిని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చాప్ చేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని, రుచికి తగినంత సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారంని వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకోవడం వల్ల గుంత పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ని తీసుకోవాలి. అందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేసుకున్నాక ఇందులోకి ఒక గుంట గరిటెతో కొంచెంగా పిండిని వేసేసుకోవాలి. మొత్తం నిండుగా వేయొద్దండి, పొంగిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. పూర్తిగా కాలాక టర్న్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది కదా, ఇలా కాల్చుకోవాలి. ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. 2 వైపులా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలా ఒకసారి చూసుకోవాలి కాలాయో లేదో అని చూసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ గుంత పొంగనాలని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటాయి. మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.